హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే గోరుచిక్కుడుతో కర్రీని తయారు చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. రెసిపీ చూసేద్దామా. దీనికోసం నేను గోరుచిక్కుడిని వాటర్లో బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇలా కలిపానండి. తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసి బాగా కలిపాను. అలాగే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి పచ్చివాసన పోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని వేసి బాగా కలిపానండి. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం రుచికి సరిపోయేలాగా కొంచెం వేసుకోండి. తర్వాత ఇందులో పసుపు అలాగే కొంచెం కారం వేసి బాగా కలిపానండి. తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని ఇందులో వేసి వాటర్తో సహా వేయాలండి. వాటర్తో సహా వేసిన తర్వాత ఇలా బాగా కలిపి ఉన్న వాటర్ కొంచెం తగ్గిపోయి కర్రీ గ్రేవీ లాగా దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడకనివ్వాలండి. ఇలా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఇందులో నేను కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొబ్బరి వెల్లుల్లిని నేను పొడి చేసి పెట్టానండి. ఆ పౌడర్ కూడా వేసాను. వేసి ఇలా బాగా కలిపాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.